అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ తర్వాత ఇండియాలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా చమురు ధరలు ఏదైతే ఉన్నాయో ఆ సరఫరా చాలా వరకు పోయింది. ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సో రానున్న రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు, ఈ ప్రభావం ప్రజల మీద, రెండు తెలుగు రాష్ట్రాల మీద ఎంతవరకు ఉండొచ్చు, దానికి నరేంద్ర మోడీ గారు తీసుకునే ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఆలోచన విధానం ఉండబోతోంది, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే ఎలాంటి కార్యక్రమాలు ఆయన చేపట్టబోతున్నారు? ఫస్ట్ భారతీయులు ఒకటి నేర్చుకోవాలి. దేశం పట్ల నిబద్ధతతో ఉండాలి. దేశాన్ని గాఢంగా ప్రేమించాలి భారతీయులు, ఎవడైనా సరే, ఏ జాతీయుడైనా ఏ పార్టీడైనా. సమస్య వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా ఐక్యత ఉంటుంది, వేరే దేశాలు ఎట్లా ఐక్యత ఉంటుంది? అవును, ఎక్కడికి వెళ్ళిస్తావు? పెట్రోల్ బాగా తాగుతావా? ఒక్కరోజు ఎవరు తాగుతారు? అంటే 150 కోట్ల మందికి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలా? ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాలకు భారతదేశం ఏం చేస్తుంది? ఉక్రెయిన్ రష్యా దేశం మనం ఎందుకు? మన దేశంలో ఏం వనరులు ఉన్నాయి, మనం కాపాడుకోవాలి. అవును, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. కొన్ని రోజులు ఏమైతుంది? 4 కార్లు ఇంట్లో ఉంటే 4 కార్లు తీయకండి, ఒకటే కారు తీయండి. ప్రజా రవాణా వ్యవస్థని వాడండి. మరి ఎవరు తవ్వుతారు? రాహుల్ గాంధీ బావిలు తవ్వుతాడు. ఎట్లా? రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ బావులు తవ్వుతారు. స్టాలిన్ ఎవరు తవ్వుతాడు? ప్రజలకు కనీసం దేశం పట్ల లేకపోతే ఎట్లా? అవసరమైతేనే బయటకు వెళ్ళండి. కరోనా చూడలేదా? బయటికి వెళ్ళకపోతే బతకలేదా? అంటే ఆ పరిస్థితి ఇంకా రాలేదు, తగ్గించండి. అయినా అప్పటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవుతానే ఇమ్మీడియట్లీ అర్జెంటీకి వెళ్ళి తీసుకోగలిగాం, అంటే రష్యాకి వెళ్ళి తీసుకోగలిగాం. వెంటనే మొత్తం అర్మోజ్ సంధి ఏదైతే నిర్బంధంలు ఉన్నా కానీ మనకున్న కొన్ని వెసల్స్ తెప్పించగలిగాం. అది రాజనీతిజ్ఞులు, డిప్లొమాటిక్ రిలేషన్స్. ఇరాన్ కూడా మన పడవల్ని ముందు వదిలింది. కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకే చేయగలుగుతాం తప్ప 151 కావాల్సింది ఆడ యుద్ధం జరిగిన దేశంకి వెళ్ళి తీసుకురావంటే ఆడి దేశంలో నమాజ్ చేసుకోలేకపోతున్నాడు. ఇరాన్లో, సౌదీలో మొన్న రంజాన్ పండుగలో ఆడు ఉపవాస దీక్షలు చేయలేకపోయిండు. సాయంత్రం అయితే మసీదుల లైట్లు బంద్ చేశారు. అది యుద్ధ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని మనం ప్రజలకి ఈ రకంగా మనం రాజకీయ నాయకులు మాట్లాడినట్లు మాట్లాడకూడదు. ప్రజలు కూడా నేర్చుకోవాలి. అవును, లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం వచ్చినప్పుడు 45 ఆ టైంలో ఒకటే పూట తిన్నాడు. అలా కుటుంబం మొత్తం ఒకటే పూట తిన్నది, దేశంలో కూడా ఒకటే పూట తినమన్నాడు. తినుడు ఒక పూట ఏమవుతుంది? దేశం ముఖ్యం కదా. వందల సంవత్సరాలుగా వేలాది మంది వీరులు దేశకు నేల కొరిగిన నేల. స్వాతంత్ర పోరాటం కావచ్చు, దేశంలో తుర్కష్కులకు పోరాడిన నేల, లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన నేల ఇది. ఒక పూట అన్నం తినకపోతే చస్తారా మీరు అందరూ? ఒక కారు బయటకు దిగకపోతే చస్తారా మీరు? ఎందరో వీరులు నేల కొరిగిన నేల, దేశ స్వాతంత్రం గురించి, దేశ అభివృద్ధి గురించి. లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తిగా తీసుకోండి. కుటుంబం అంతా ఒకటే పూట తిన్నది, దేశానికి చెప్పిండు. ఆయన అలవాటు చేసుకున్నాక మీరు కూడా ఒకటే పూట, తప్పేముంది? ఒక పూట తిందాం. దేశం గురించి మరి ఏం కావాలా? ఆడెక్కడో ఇరాన్ యుద్ధం అయితే నువ్వేం చేస్తావు? కాబట్టి దేశం ఇది ఒకటే కాదు, ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా తట్టుకోవాలి. సో ఇలాంటి డిస్కషన్ రావడం మూలానే మరోసారి లాక్డౌన్ వస్తుంది అన్నదానికి ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకే కారు తీయండి, ఒకే పూట తినండి అంటే, సో కరోనా టైంలో కూడా జరిగింది అదే. చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నుంచి మీరు చెప్పిన సినారీనే జరిగింది. అంటే మరొకసారి లాక్డౌన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ మూలాన అని చాలామంది అనుకుంటున్నారు. మోదీ గారు కూడా ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగానే స్పీచ్లు ఇస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ముందే జాగ్రత్తగా ఉండండి కదా. ఇప్పుడు రేపు తెల్లారి డొనాల్డ్ ట్రంప్ వాడు ఇరాన్ వాడు కొట్లాడుతాడు, నువ్వేం చేస్తావు? అక్కడ వాడు బాంబులు వేసుకుంటున్నాడు, ఇజ్రాయెల్ వాడు ఎత్తు, నువ్వేం చేస్తావు? మరి రాహుల్ గాంధీ, వీళ్ళందరినీ రాహుల్ గాంధీ, స్టాలిన్, మమతా బెనర్జీ అని పోయి మాట్లాడమని. రాహుల్ గాంధీ, స్టాలిన్, అఖిలేష్ గారు వీళ్ళందరినీ పంపిమనండి. అఖిలేష్ని, స్టాలిన్ని, అని మధ్యన ఒకటి సినిమా హీరో వచ్చిండాడు విజయ్ గారిని, వీళ్ళందరినీ పంపించండి అడిగి హర్మద్ సంధిలా. ఆడొక బాంబు ఈడొక బాంబు అయితే ఆడైపోతుంది. ఏం ఆలోచన అండి? ప్రపంచంలో ఆ పరిస్థితులకు అనుగుణంగా మన దేశాన్ని మలుపుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. అంతేనా కాదు? విచ్చలు పెడతాను ముందు రేపు రాగానే మొత్తం ఉండేట్లా. కాబట్టి పరిస్థితి ఉంది, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. నీ ఒక్కడికి లేదు, దేశంలో 234 దేశాలకు ఉంది. అంటే ఒక్క దేశం విధిగా పుట్టింది ఎట్లా?
ఉమ్. పక్కనున్న దేశాలే ఇబ్బందుల పాలవుతున్నాయి. సౌదీ, ఖత్తర్ లాంటి దేశాలు, అవును. అన్ని వనరులు ఉన్న దేశాలు, ఆర్థికంగా ప్రపంచంలో నెంబర్ 1 స్థానాలు. కాబట్టి భారతీయులు మాత్రం దయచేసి ఎట్లాంటి పేనికు లోన్ కావే అవసరం లేదు. ఉమ్. కానీ ఎంతో కొంత జాగ్రత్తలు వహించండి. జాగ్రత్తలు వహించిన పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు సీజ్ ఫైర్ చేసినారు, ఆపారు యుద్ధం కొద్దిగా. ఆయన మళ్ళీ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు 3 రోజులలో లేకపోతే పేల్చేస్తాం. ఆడు వెలుస్తాడు, ఈడు వెలుస్తాడు, నువ్వేం చేస్తావు? ఉమ్. ఇప్పుడు దాన్ని నువ్వు ఎట్లా ఇంటర్నేషనల్ డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాలా, ఏం నిర్ణయిస్తావు, నువ్వెట్లా నిర్ణయిస్తావు భారతీయుడిగా? ఉమ్. నీ దేశం ఏం జాగ్రత్త తీసుకో. ఇప్పుడు నీకు అక్కడ ఇంత సిల్లీ కొంచెం ప్రజలు ఆలోచించకపోతే ఎట్లా? అవును, అవసరమైతే ఏమవుతుంది? ఆ రోజు ఇంట్లో ఉండు, ఏమవుతుంది? నువ్వు సృష్టించుకున్న సమస్య కాదది. ఎవడో సృష్టించిన సమస్యకు నువ్వేం చేస్తావు? అది మన చేతులుందా? మనం ఆపగలుగుతామా? డొనాల్డ్ ట్రంప్ని ఇరాన్ ఆపుతామా? మరి నా ఇరాన్ మొత్తం 30 ఏళ్ళ నుంచి చాలా సంత మనుషుల్ని 30,000 మందిని జైల్లో పెట్టిండు. డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని అడిగిన ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిండు 30 ఏళ్ళ నుంచి ఎటువంటి విచారణ లేకుండా. వాళ్ళ దేశంలో సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇరాన్లో ఉన్న స్వేచ్ఛ కోరుకున్న వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా పోయినారు. ఎక్కడ దేశ అధ్యక్షులు చంపితే పండగ చేసుకుంటారా? వాళ్ళు చేసుకున్నారు. ఓ, ఇక్కడ ఉన్నోడికి బుద్ధి ఉండాలి, పాత బస్తున్నాడు, ఈడేమో ఏడుస్తున్నాడు, ఆడేమో పండగ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇరాన్లో కమ్యూనిటీ చేస్తే దేశ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు జైళ్ళలో మగ్గుతున్నాయి స్వేచ్ఛ కోరినందుకు. కాబట్టి అక్కడ నా దేశ పరిస్థితుల దృష్టి కావచ్చు, లేదు అమెరికా ఒక అగ్రరాజ్యంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి భారతదేశానికి ఎటువంటి ప్రమేయం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అనేది దీని సంఖ్య. ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ప్రతీది కూడా కంపల్సరీ ఉండాలి. దేశాన్ని ప్రేమించాలి. ఇజ్రాయెల్ చూడు ఎట్లుంది, ఎంతమంది ఉంటే అంతమంది దేశభక్తులు. సగం మంది దేశద్రోహులు ఉన్న దేశం ఇది, ధర్మద్రోహులు ఉన్న దేశం ఇది. కాబట్టి దేశంలో అన్ని మనం సర్దుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మెలుచుకోవాలి. రాజకీయ నాయకులు మోడీ గారైనా, ఇంకే ప్రధానమంత్రి అయినా, ఇంకే దేశాధ్యక్షుడైనా బావులు దవ్వలేరు, పెట్రోల్ రాదు. దాంట్లో ఏం రోజు ప్రజలను కూడా చైతన్యవంతం చేయాలి. అనవసరంగా ప్రజల్ని పెనిక్ చేసి ప్రలోభపెట్టి భయపెట్టి ఏమవుతుంది? పరిస్థితులకు మనం ఏం చేయాలి? మారాలి, మార్చుకోవాలి, సమయం గురించి చూడాలి, మళ్ళీ దానికి సరైన నిర్ణయాలు తీసుకొని వ్యవస్థని గాడిలో పెడతారు. ఏ ప్రపంచంలో ఏ దేశమైనా భారతదేశం టాప్లో ఉంది అది. ఎందుకంటే పెద్ద దేశం, 150 కోట్లు, రోజుకు 1,00,000 మంది పుడుతున్నారు. రోజుకు నువ్వు ఇలా 1,00,000 ఇల్లు కంటే 1,00,000 మంది పుట్టిరి. కాబట్టి ప్రజలు కూడా, దేశ ప్రజలు కూడా దేశాన్ని ప్రేమించండి. అది కూడా బలంగా ప్రేమించండి. దేశాన్ని దృఢంగా ఉంచుకోండి. తన దేశాన్ని బలహీనంగా చేసినోడు వాడు ఎక్కడ ప్రపంచంలో సంతోషంగా ఉండలేడు. మరీ ముఖ్యంగా ఏదో నిన్న మొన్న ఇంటర్వ్యూ చేస్తే వాడు అంటున్నాడు, ఏదో పేపర్లో పబ్లికేషన్ వచ్చింది, అమెరికాలో 40% ఇండియన్స్ రావాలనుకుంటున్నాడు. మీ దేశాన్ని కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడుకోండి. ఇన్ని రోజులు మర్చిపోయారు కదా, మేము ఉంటామాడ అదేమంటారు డల్లాస్లా, మేము ఉంటామాడ సియాటిల్లా, మేము ఉంటాం న్యూ జెర్సీలా. మేము కాదు, మన దేశం శాశ్వతం, మన నేల శాశ్వతం. నిన్ననే 40% సర్వేలో అక్కడ అన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారట, వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ చెప్తున్నా, మరీ ముఖ్యంగా హిందువులకు చెప్తున్నా, మరీ ముఖ్యంగా ఈ దేశం ఒక్కటే ఉంది మీకు, మీ భవిష్యత్ తరాలకు. మీ గతం కూడా ఈ దేశమే, మీ భవిష్యత్తు కూడా ఈ దేశమే. 4 రోజులు ఎవరికి కోపం వచ్చినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి దేశంలో కూడా నీ ధర్మాన్ని, నీ దేశాన్ని ఐక్యతగా, దృఢంగా, అవమాన పాలు లేకుండా ఆత్మగౌరవంతో బతికే దేశంగా మలుస్తున్న వ్యక్తులకు కూడా సహకరించడం నేర్చుకోండి. డబ్బు ఉంది కదా, విదేశాలకు పోయినాం కదా, ఇష్టం ఉన్నట్లు ఇంగ్లీష్లో నోరు తిరగకుండా మాట్లాడుతున్నారు, నాలుక తిరగకుండా, తర్వాత బాగా ఇబ్బందులు పడతారు. గతమంతా బానిసత్వమే మీకు. భవిష్యత్తు మీ బిడ్డలకు బానిసత్వం రావద్దంటే నీ ధర్మం, నీ దేశం, నీ వాళ్ళని ప్రేమించడం నేర్చుకో, గౌరవించడం నేర్చుకో. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి.